రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు తన ద్రవ్య విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను ప్రకటించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం లక్ష్యంగా రెపో రేటును స్థిరంగా కొనసాగించాలని నిర్ణయించింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలతో తెరపడనుంది. ఈ నెల 11వ తేదీన పోలింగ్, 13వ తేదీన కౌంటింగ్ జరగనుంది. జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని కోరుతూ కరపత్రాలు వెలిశాయి. గతంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లుగా ఉన్న 35 మంది కాంగ్రెస్ బీఫామ్ పొందారని ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్లోని జలంధర్ మోడల్ టౌన్లోని గురుద్వారా వెలుపల ఆమ్ ఆద్మీ పార్టీ నేత లక్కీ ఒబేరాయ్ గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో మరణించడం సంచలనం సృష్టించింది. తెలంగాణలో కొన్ని జిల్లాల రద్దు ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి అటువంటి ఆలోచనలు లేవని, పరిపాలనా సౌలభ్యంపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ నెల 18న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో సాంకేతిక పెట్టుబడులు, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ మరియు వ్యవసాయ రంగాలలో ఏఐ వినియోగం గురించి చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీలకు సంబంధించి మార్చి 9న ఓటర్ల జాబితాను ప్రచురించబోతున్నట్లు తెలిపింది. తెలంగాణలోని కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం స్పీకర్ నేతృత్వంలో ఫిబ్రవరి 12, 13 తేదీలలో అసెంబ్లీలో ప్రత్యేకంగా శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. ఈ రోజు మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉండగా వెండి ధరలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కిలో వెండి రేటు 2,85,000 వద్ద విక్రయించబడుతోంది.